కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ అని, గాంధీ భవన్లో ఏ నాయకుడు కూర్చున్నా అబద్ధాలు వాడాల్సిందేనని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ అన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మకాన్ సింగ్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంతని పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తెలంగాణ సెక్రటేరియట్లోని మంత్రి ఛాంబర్లో జరిగిన కుంభకోణం బయట పెడుతూ మాట్లాడారు. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గారి మీద ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు మరియు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారు చేసినటువంటి ఆరోపణల గురించి ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసినాము. మొన్న తెలంగాణ భవన్లో పుట్ట మదన్న గారు మంత్రి శ్రీధర్ బాబు పైన అక్కడ సెక్రటేరియట్లో జరిగినటువంటి ఒక కుంభకోణాన్ని బయటపెడుతూ మాట్లాడిన అంశం మీద ఇక్కడ గాంధీ భవన్లో కూర్చొని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పచ్చి అబద్ధాలు ఆడాడని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి మేము వాళ్ళ లెక్క నోటి మాటలు మాట్లాడకుండా పూర్తి సాక్ష్యాధారాలతోటి ఈరోజు మీడియా ముందుకు వచ్చినాము. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ మంత్రి క్యాబిన్లో జరిగినటువంటి కుంభకోణాన్ని ఉద్దేశిస్తూ మరి అక్కడ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓఎస్డీ గారే మంత్రి ఒక సంతకం ఫోర్జరీ జరిగింది, మరి సైఫాబాద్ స్టేషన్లో ఓఎస్డీ గారే కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా మనకి ఇచ్చారు. అది 67/2025. మరి సైఫాబాద్ స్టేషన్లో ఈ నెంబర్ పైన నమోదైనటువంటి అది ఎప్పుడు జూన్ 3 తారీఖు ఓఎస్డీ గారు ఈ నెంబర్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది, కంప్లైంట్ ఇచ్చిండు సైఫాబాద్ స్టేషన్లోని. బల్మూరి వెంకట్ గాంధీ భవన్లో కూర్చొని ఆడిన అబద్ధం. మరి ఎందుకు అబద్ధం అంటున్నానంటే అదే సైఫాబాద్ స్టేషన్ నుంచి ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ 67/2025. ఇది ఒక మహిళ, మరి పేరు బహిర్గతం చేయొద్దు కాబట్టి ఒక మహిళ, ఒక అతను వివాహితైన. ఇలాంటి కుంభకోణాలు జరిగిన సెక్రటేరియట్ మనం కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్ అనేది మన దేశానికే ఒక అందాన్ని తీసుకొచ్చినటువంటి, మన రాష్ట్రానికి ఒక అందాన్ని తీసుకొచ్చినటువంటి ఒక కట్టడం. ఆయన ఎంతో కేసీఆర్ గారు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కట్టినటువంటి సెక్రటేరియట్. మరి ఆ మేము కట్టించినటువంటి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కట్టించినటువంటి సెక్రటేరియట్లో ఇలాంటి కుంభకోణాలు చేస్తూ అపవిత్రం చేసిండ్రు. రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం రాబోతూ ఉంది. ముఖ్యమంత్రి మళ్ళీ మా కేసీఆర్ గారు రాబోతూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయిన తర్వాత ఇదే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం జలాలను తీసుకుపోయి అక్కడ జరిగినటువంటి అపవిత్రతను మొత్తం కూడా శుభ్రం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజ్ ఠాకూర్ గారికి మంత్రిని వేదికగా మేము సవాల్ విసురుతా ఉన్నాము. గోదావరికని చౌరస్తాకి మీరు మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు తీసుకొని రండి, మేము కూడా సాక్ష్యాధారాలు తీసుకొని వస్తాం. మీరు కనుక నిరూపించుకోలేకపోతే బరాబర్ మీరు కూడా ముక్కు నేలకు రాయాలని చెప్పి ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నాను. ఇలాంటి అవాకులు చెవాకులు ఇంకొకసారి మా పుట్ట మదన్న గారి పైన వేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు. మంత్రి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా సహించరని ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ గారిని హెచ్చరిస్తున్నా. జై తెలంగాణ. కంప్లైంట్ చేసిండ్రు, ఆయన కంప్లైంట్ నెంబర్ చెప్పలేదు, ఏది చెప్పలేదు. సరే అదే 67/2025 కావచ్చు అని చెప్పి కొట్టి చూస్తే అది సాయిరామ్ అనే వ్యక్తి, వేరే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పైన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమింది. సరే 2 నుంచి 5 తారీఖు దాకా చూద్దాము అని చెప్పేసి అవి కూడా తీసినాము. మరి ఎక్కడా కూడా రఘురామ్ శర్మ పిటిషనర్ ఇచ్చినటువంటి ఎలాంటి కాపీ వెళ్ళలేదు. వివిధ కంప్లైంట్లు ఉన్నాయే తప్ప మంత్రి ఓఎస్డి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఎలాంటి ఆధారం లేదు. నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరాధారమైన ఆరోపణలు చేసి మరి అధికారంలోకి వచ్చిందని మనకు అందరికీ తెలుసు. మరి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు మకాన్ సింగ్ అన్న మీకు తెలియదా అన్న? మంత్రి గారి నిజస్వరూపం గత 20 ఏళ్ల నుంచి శ్రీధర్ బాబు గారి దగ్గర మీరు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మీరు పుట్టమదన్న గారి పైన ప్రెస్ మీట్ ఇచ్చిందంటే
మీట్ ఇచ్చిండ్రో మాకైతే అర్థమవుతోంది. మరి డీసీసీ ప్రెసిడెంట్ కోసం ఇచ్చిండ్రా, లేకపోతే మీ కుటుంబ సభ్యులకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కావాలని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు ఒక బీసీ నాయకుడి పైన మీరు చేసిండ్రా అని సభాముఖంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే మీ దగ్గర ఎలాంటి ఒక పేపర్ పట్టుకున్నారు, మీకు తెలియదా అన్నారు. మాకు తెలుసు మేము ఆధారంతో మాట్లాడుతున్నాం. కనీసం మీరు ఆ కంప్లైంట్ నెంబర్ కూడా చెప్పలేకపోయినారు. ఒక పేపర్ ఇట్లా పట్టుకొని మీరు నిజంగా ఓఎస్డీ గారు కంప్లైంట్ చేస్తే ఆ పేపర్ని ఎందుకు ప్రెస్కి రిలీజ్ చేయలేదు? మేము నిన్ననే రిలీజ్ చేసి ఉండాలి కదా. ఈరోజు మేము ఇవన్నీ కూడా ప్రెస్కి రిలీజ్ చేస్తాము. మరి ఇదే కాకుండా పిటిషనర్ కళ్యాణ్ రాజు మొన్న మదన్న తెలంగాణ భవన్లో మాట్లాడినటువంటి విషయాలు, పిటిషనర్ కళ్యాణ్ రాజు ఇచ్చినటువంటి ఆ పిటిషన్ కూడా మేము ముందు ఉంచుతా ఉన్నాం. అందులో ఆయన క్లియర్గా పేర్కొన్నారు, ఓఎస్డీ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్ నుంచే ఈ నేరాలన్నీ జరుగుతున్నాయని చెప్పేసి పిటిషన్లో వాళ్ళు పేర్కొన్నారు. నేను అది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి. రిక్వెస్ట్ టు లీగల్ యాక్షన్. ఆయన పిటిషన్లో పేర్కొన్నటువంటిది ఏంటంటే, దే యూజ్డ్ ఓఎస్డీ లెటర్ హెడ్ టు షేర్ అండ్ మిస్యూజ్డ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఐటీ ఓఎస్డీ ఆఫీస్ అని చాలా క్లియర్గా పేర్కొన్నారన్న. ఐటీ మినిస్టర్ ఓఎస్డీ ఆఫీస్ నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఒకటి లెటర్ హెడ్ వచ్చింది అని చెప్పేసి ఆయన క్లియర్గా పేర్కొన్నాడు. అంటే ఆయన డైరెక్ట్గా ఓఎస్డీ గారి పైననే కంప్లైంట్ ఇచ్చినట్టు ఉన్నది ఈ లెటర్లో. దిస్ whole planned coordinated scam was carried out in the highly secured minister chamber and OSD chamber in the government of Telangana Secretariat. It would be impossible without the involvement of some employees. So అక్కడ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది జరిగే ప్రసక్తే లేదని చెప్పి పిటిషనర్ క్లియర్గా పేర్కొన్నాడు. కాబట్టి ప్లీజ్ టేక్ సీరియస్ యాక్షన్ అగైన్స్ ద హోల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చాలా క్లియర్గా పిటిషన్లో పేర్కొన్నాడు. మరి దీని గురించి మేము మాట్లాడితే ఇందులో ఏం చెప్పిండంటే, గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ మిస్యూజింగ్ గవర్నమెంట్ ప్రెమిసెస్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో దిస్ ర్యాకెట్ ఈస్ టార్గెటింగ్ ఎంటర్ప్రీనర్స్ ఇన్ ద ఐటీ సెక్టార్. అంటే ఐటీ సెక్టార్లో మన తెలంగాణ రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావడానికి ఎంటర్ప్రీనర్స్ని టార్గెట్ చేస్తూ